హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సాంబార్ పెసరపప్పుతో ఇడ్లీకి ఎలా తయారు చేయాలో చూస్తాం రండి. ఈ సాంబార్ పప్పు ఇది పెసరపప్పు. పప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కడుపులో మనకి కూల్గా ఉంటుంది. వేయించి తినాలా, వేయించేటప్పుడు సువాసన భలే వస్తుంది వాసన. ఈ పప్పులో సాంబార్ చేసుకోవచ్చు, పాయసం, కూటు, తాలింపు కూడా చేసుకోవచ్చు, తాలింపులో కూడా వేసుకోవచ్చు. నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది. దీనికి తెల్లగడ్డలు, ఇంగువ వేసాము ఎందుకంటే గ్యాస్ కొంచెం రిలీఫ్ అవుతుంది అని. ఇది పప్పు తిన్న తరువాత కడుపులో ఫుల్గా ఉంటుంది, కొంచెం జీర్ణానికి వేసామన్నమాట. ఇడ్లీ సాంబారు తినొచ్చు, దోశలు తినొచ్చు, దేనికైనా తినవచ్చు. ఇది పెసరపప్పులో కార్బోహైడ్రేటు, మెగ్నీషియం ఉంటుంది, ఫైబరు ఫుడ్. ఇది మాంగనీసు, ఫాస్ఫరస్, ఐరన్, B12, B6, B9 ఫుల్గా ఉంటుందండి. కాబట్టి పెసరపప్పు పొట్టు తీయకుండా ఉన్నాను చూడండి. ఆ పప్పుల్ని మొలకట్టుకుని ఉదయం పూట తినొచ్చు. ఆ మొలకట్టుకుని తినేదానివల్ల దాంట్లో అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణగా మనకి పనిచేస్తుంది. ఎలాంటి జబ్బులు మన దగ్గరికి రావడానికి కొంచెం ఆలోచిస్తాయి. పప్పు అధిక వేడిని తగ్గిస్తుంది. ఫైబర్ ఉండడం వలన కడుపులో పేగు అనేది క్లీన్ చేసేస్తుంది. ఆకలి కలిగించే హార్మోన్లు ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ పప్పు తినడం వల్ల మనకేమవుతుందంటే కడుపులో ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనకు ఆకలి లేదు కదా, మనము ఏది తినము. అప్పుడు తిన్నప్పుడు మనకి కడుపులో హాయిగా ఉంటుంది. ఏది పడితే అది తిన్నామంటే కడుపు ఫుల్ అనిపిస్తే ఆయాసం వచ్చేస్తుంది. కాబట్టి అట్లాంటి పనులు చేయకుండా ఉండేదానికి ఇది ఎంతైనా సహాయపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఇది పప్పు తినడం వలన తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇది కావాల్సినంత ఎక్కువగా దొరుకుతుంది. ఇది పల్లెల్లో వాళ్ళకైతే నేచురల్గా తీసుకొచ్చుకొని వాళ్ళే తయారు చేసి వాళ్ళే ఇస్తూ ఉంటారు. అది ఇంకా చాలా బాగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అది ఆ పప్పు చిన్నదిగా ఉండాల. ఆ పప్పు నాటుపప్పు అంటారు. పెద్దదిగా ఉంటే అది బాగుండదు, టేస్ట్ కొంచెం తగ్గుతుంది. దీనికి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. తాలింపు దినుసులు వేసి అవన్నీ ఉడికినాక పప్పు దాంట్లో పోసి కరివేపాకు, టమాటా, ఎర్రగడ్డలంతా వేసినాం కదా, చాలా బాగా వాసన వస్తుంది వేయించేటప్పుడు. మిరపకాయలు కూడా వేయచ్చు, బాగుంటుంది.